టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మురిసిపల్లి షర్మిల శాస్త్రి గారు వచ్చారు. అమ్మగారికి మహానటి అనే బిరుదును కూడా మేము ఇస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అమ్మగారే మహానటిగా చక్కటి బిరుదును అందుకున్నారన్నమాట. అంతటి గొప్పవారు. వీరికి సిగ్గు లజ్జ అనేటువంటివి ఏమీ ఉండవు. ఎవరితో అయినా స్నేహం చేయడానికి రెడీ అయిపోతారు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది. ఎంత గొప్ప విజయం సాధించినా నీ ముఖము చూసి మాత్రం ఒక్కడు కూడా ఓటేయలేదని అమ్మగారు మహానటి గమనించాలి. ఇది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది? ఎంతో మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎలా సాధ్యమైందని ఇప్పుడు అడుగుతావేంటి సిగ్గులేని షర్మిలమ్మ? నీ పరిస్థితి ఎలాగుందంటే నాన్నగారు గురించే చెప్పుకోవడంతోనే సరిపోతుంది. మా తొడల బాలిగాడు కూడా నాన్నగారు ఆ రోజుల్లో చుట్ట తాగేవారని గొప్పలు చెబుతాడు. అలాగే నువ్వు కూడా నాన్నగారు చూచి ఓటేశారనుకుంటే అసలు మీ నాన్నగారు ఎవడో కూడా ఈ జనరేషన్ కి బడికి తెలియదు. మూసుకొనుండు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని ఎంతో కష్టపడితే ఈ విజయం సాధ్యమైంది. నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పటం లేదు. ఎంతో మంది త్యాగాలు చేశారు. సిగ్గులేని షర్మిల, నీది అసలు ఆడజన్మ అని చెప్పి ఆడవాళ్ళందరూ సిగ్గుపడుతున్నారు నిన్ను చూసి. ఊసరి వల్లి కూడా సిగ్గుపడుతుంది. ప్రతి క్షణానికి నువ్వు రంగులు మార్చేస్తున్నావు. ఏం చేశావు నువ్వు? మీ అన్నకు భద్రశత్రువు అయినటువంటి, మీ నాన్నకు భద్రశత్రువు అయినటువంటి నారా చంద్రబాబు ఇంటికి పచ్చ చీర కట్టుకొని పసుపు పూలు పట్టుకొని వాడి చెవులో పెట్టేసి వాడి సంకరాకి వచ్చేసి మళ్ళా బావులాగాడి ఇంటికి వెళ్ళిపోయి ఎరుపు పూలు ఎట్టుకెళ్ళి ఆడి చెవులో పెట్టేసి అని గట్టిగా పట్టుకుని పిసికేసి వచ్చి సిగ్గు లేకుండా ఇప్పుడు 2019 గురించి 2014 గురించి సిగ్గు లజ్జ ఇడిచిపెట్టి మాట్లాడడం అనేది ఎంత మాత్రమూ సబబు కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, మా మహానటికి సిగ్గు లజ్జ అనేటువంటివి ఏమీ ఉండవు. ఎంతకైనా బరి తెగిస్తుంది, ఎవరితో అయినా కలిసిపోతుంది, ఎంత శత్రువైనా గాని వెళ్ళి సంక నాకేస్తుంది. అంత ఉత్తమురాలు మా మహానటి. ఇప్పుడు వెళ్ళి ఆ పావలా గాని కలిసి వాడికి ఒక బొకే ఇచ్చి వాడి సంక నాకి వస్తాదట. ఏమి చెప్పాలండి? అయిన వాళ్ళని విడిచిపెట్టుకుని శత్రువులతో విరిగే నీ అంత నైవంచకురాలు ఎవరు ఉండరు. మహానటి పావలా గారిని మీ యొక్క పుత్రరత్నమ యొక్క వివాహానికి ఆహ్వానించినట్టున్నారు. వస్తారు, ఏమీ టెన్షన్ పడుక. ఆయనకు కూడా నీకులాగే సిగ్గు లజ్జ అభిమానము మానము అన్నటువంటి ఆయనకు కూడా ఉండవు. సిగ్గులేని షర్మిల దంపతులు ఈ పావలాను చూసి ఎలా పులకించిపోతున్నారు. పెళ్లిలో చూడండి, వీళ్ళు విన్యాసాలు చూడచర్మ. సిగ్గు లజ్జ ఇచ్చి పెట్టేసింది. పావలా కూడా ఇంత మహానటుడు కాదు, ఈవిడే మహానటి అని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. దీని వెనకంత అనిల్ గాడు కుట్రలే కారణమని నాకు తెలుసు. కానీ అమ్మ నేను కూడా నా చేతనైన దానికంటే ఎక్కువ చేశాను. అమ్మకైతే మోకాళ్ళ నొప్పులున్నాయి, పాదాలలో నొప్పులున్నాయి. అప్పుడప్పుడు క్యాంపెయినింగ్లో ఇతరులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక. లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఎవరి కోసం తిరిగారు మీ ఇద్దరు? మీకోసం తిరిగారు, మీ స్వార్థం కోసం తిరిగారు, మీ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి తిరిగారు. సిగ్గు లడ్డా ఇడిచిపెట్టేశారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. మీ అమ్మ ఏమి మాట్లాడిందో గత ఎన్నికల్లో విందాము. ఆగు, నీ కథ చెబుతా. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం.
సిగ్గులేని షర్మిల, మీ అమ్మ మాట విని కడపలో ఎంతమంది నీకు ఓటేశారు? రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే మాట తప్ప ఏమన్నా బొంగు నీకుందా? నువ్వు ఒక నైవంచకురాలివి. నీ మొగుడు వాడు అనిల్ శాస్త్రి గారు క్రైస్తవ మతాన్ని గబ్బు పట్టించినాకే వాడు క్రైస్తవ మతంలోకి వచ్చాడు. వాడంతా లూచా ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. వాడిని చూసుకొని మీరంతా వాడి కుట్రలు చేస్తుంటే వాడు ఎలా చెప్తే మీ ఇద్దరు అలాగాడుతున్నారని అందరికీ అర్థమవుతుంది. అంత కష్టపడింది అమ్మ. ఇద్దరు పీకిందిక చాలు, తరువాత చెప్పు సిగ్గులేని షర్మిల. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదాల మీద నడిచే యాత్ర చేస్తే నీకు 10 ఓట్లన్నా తెలంగాణలో పడలేదు ఏమిటి? సిగ్గులేని షర్మిల, సిగ్గిడిచి పెట్టావు నువ్వు. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు, సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసున్నా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. వింటున్నాం కదా అని చెవులో పెద్ద పెద్ద క్యాబేజీ ఫ్లవర్స్ పెట్టేకు సిగ్గులేని షర్మిల. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతావా? ఎల్లింటే సరిపోయేది, దరిద్రం విరగడైపోయేది. నువ్వు భస్మమైపోయింటే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పూర్తిగా విరగడైపోయేదని నేను చాలా చింతిస్తున్నాను. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. జగనన్న అంటే ప్రాణమా? బొక్కేం కాదు, పొయ్యి నోరు. మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశాను? ఏమడుగుతున్నావు? వైసీపీ కార్యకర్తను ఏం తక్కువ చేశారా? నువ్వన్నీ ఎక్కువ చేసావు. తక్కువ ఎక్కడ ఏది చేయలేదు. ఏది చేయకూడదు అన్ని పనులు చేసావు. నువ్వేమన్నావు? జగనన్న అంటే ప్రాణం అన్నావు. ప్రాణం కాదు, జగన్ ప్రాణాలు తీయనాకు కూడా నువ్వు బొల్లిగాడితోటి పప్పుగాడితోటి అందరితో కూడా కొల్లుడైపోయినా కూడా ఎంత మాత్రము వెనుకాడవు. అది మాత్రం క్లియర్ కట్. నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశావంటే సిగ్గిడిచి పెట్టేసుకు తిరగడమే పెద్ద తప్పు అన్నమాట. అంతకంటే తప్పేం చేయాల్సిన పని లేదు. ఒకటైనా చెప్పండి. నువ్వు పదే పదే కుక్కలాగా ఇలా మరుగుతూ ఉంటే ఏం చెప్పాలి చెప్పు షర్మిల. నువ్వు సిగ్గిడిచి పెట్టావని నేను సిగ్గిడిచి పెట్టలేను కదా. ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. ఓహో, ఇప్పుడు అర్థమవుతుంది. పీకేతో నీకు 2 ఎలక్షన్ల ముందు నుంచే కాంటాక్ట్ లో ఉన్నారన్నమాట. ఈ కుట్రలు ఇప్పుడే కాదు, అప్పటి నుంచే మీరందరూ కలిసి కుట్రలు పన్నారని నాకు అర్థమవుతుంది. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలా మందికి తెలుసు. సిగ్గులేని షర్మిల, నేను క్రైస్తవానికి వ్యతిరేకం కాదు గాని క్రైస్తవము యొక్క ముసుగులో నువ్వు నీ మొగుడు సభలు పెట్టి కోట్లు దండుకొని ప్రజలను మోసం చేసి హాంపట్టని రోగాలను మాయించేస్తానని నీ మొగుడు చేసేటువంటి మాయల మరాఠీ గాడి చేష్టలున్నాయి చూడు. సభ్య సమాజమే కాకుండా ఈ యావత్ క్రైస్తవ సమాజం కూడా సిగ్గుపడుతుంది. ఒక పని చేయొచ్చు కదా, నీ మొగుడు దగ్గర అనేక మహిమలు ఉన్నాయి కదా, జగన్ ఆ మహిమలతో భస్మం చేసేస్తే జగన్ పీడ విరగడైపోద్ది కదా. సిగ్గులేని షర్మిల, నీ మొగుడు లీలలు చూద్దామా? ఈ రోజు అంతం. హల్లెలూయా. అంధకార దురాత్మ శక్తులారా, నజరేసు నామములో నిన్ను కట్టించి బంధించి లయపరుస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, వీడి లీలలు క్రైస్తవ ముసుగులో వీడి చేసే చేష్టలు విన్నారు కదా. వీడి దెయ్యాన్ని బంధిస్తాడట. నేను క్రైస్తవానికి వ్యతిరేకం కాదు, క్రైస్తవులందరినీ నేను గౌరవిస్తాను, కానీ ఇటువంటి వాడి మాయల్లో పడొద్దని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. షర్మిలమ్మ గారు, నీ మొగుడు లీలలు చూసావు కదా. ఎందుకు క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తాడు? వాడు హైందవత్వంలో ఉండి క్రైస్తవంలోకి వచ్చి అది భ్రష్టు పట్టించుంటాడు, అనుమానమే లేదు. మళ్ళా క్రైస్తవంలో వచ్చి ఈ మతాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తారా భ్రష్టులారా? ఆ యొక్క పరిశుద్ధ దేవుడు కూడా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇటువంటి లీలలు చేయకండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని గురించి మాట్లాడండి. కానీ లీలలు చేస్తానంటే ఇన్ని లీలలు నీ మొగుడుకుంటే మరి జగన్ ఎందుకు దెయ్యం పట్టిచ్చేస్తే అయిపోద్ది కదా. దెయ్యం పట్టుకొని వెళ్ళిపోతాడు కదా ఆయన ఊరిడిచిపెట్టి. ఈ చెయ్యండి, సిగ్గిడిచి పెట్టేశారు మీరు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు MOU నా చేతిలో ఉంది. MOUలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. MOUలో ఎవరు సంతకం పెట్టలేదు. నువ్వు ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి షేర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నావంట. విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు, విను. షేర్ సర్టిఫికేట్స్ లేకుండా, మీ అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు లేకుండా షేర్ సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి అన్నటువంటి ఒక పథకం ప్రకారం, ఒక నెపంతో ఎవ్వరికీ తెలియకుండా
ఆ షేర్స్ అన్నిటినీ కూడా గిఫ్ట్ డీడ్స్ కూడా లేకుండా, ఆ యొక్క ట్రాన్స్ఫర్ డీడ్స్ అనేటటువంటివి షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్ లేకుండా సంతకాలతో, దొంగ సంతకాలతో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ ఎంఓయూలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే ఎంఓయూ బయటికి పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి. షర్మిల, సిగ్గులేని షర్మిల, నీ నటనలాపు. ఈ రోజు పోవడం ఏంటి? మీ నాన్నగారు పరువు ఎప్పుడో తీసేసావు. నువ్వు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చావో అప్పుడే సిగ్గు లజ్జాన్ని ఇడిచిపెట్టేసి పరువు పోయింది కదా. రాజశేఖర రెడ్డి గారి కారు కోర్టుకు ఇడిచారు అంటే అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను? అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడు. జగన్ గారికి ఏదైనా థ్రెట్ ఉందంటే నీ వల్లే తప్ప వేరే వాళ్ళ వల్ల ఎవ్వరి వల్ల కాదు. నువ్వు చంపేసినా చంపేస్తావు. నువ్వు నీ మనసులో ఉన్న భావాలన్నీ చక్కగా చెప్పేస్తున్నావంటే నీకు అటువంటి బుద్ధి ఉంది అని అర్థమైపోయింది. ఆయన అంతమందించడమే నీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు అందరికీ అర్థమైపోతుంది. అయినా తల్లి, అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను? అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడు అని బాధపడుతుంది. విజయమ్మ గారు అటువంటి పని చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నీ మొగుడు కలిసి జగన్ను మాత్రం అంతమొందించడానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేసావని అర్థం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీనివల్ల? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టుకు ఈడ్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చొచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చారు. అంటే నువ్వు చెప్పేదేంటి? నువ్వెన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించైనా కానీ ఎంఓఏలు చేసేసుకొని షేర్స్ అన్ని బదలాయించేసినా కానీ చేతికి గాజు వేసుకొని కూర్చోవాలి. బెయిల్ రద్దు చేయించాలని నీ యొక్క మాస్టర్ ప్లాన్. 10 సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే ఏమి రోగం వచ్చింది 10 సంవత్సరాల నుంచి అల్లాడిపోనాకి? రోగం ఏదన్నా వస్తే అల్లాడిపోవాలి. తిన్నాక లేదా, ఉండనాక లేదా, దొబ్బనాక లేదా? ఎందుకు ఈ ముసలి కన్నీరు కారుస్తావే? రుచాముండా గుద్ద మూసుకొని ఉండు. చంద్రబాబు గారేమో ఏమంటున్నాడు నీ చంద్రబాబు? 24 గంటలు చంద్రబాబు జపం చేయడమే కదా. నువ్వు ఉండడం కాంగ్రెస్ లో ఉన్నా నీ మనసంతా తెలుగుదేశం మీదే. వెళ్ళిపో, దరిద్రం వీడ విరగడైపోద్ది ఆ కాంగ్రెస్ పార్టీ కూడా. నీ ఎంత నయవంచుకురాలు ఎక్కడుంటారు? కాంగ్రెస్ పార్టీ మీ నాయన్ని చంపిందన్న నువ్వు నీ అమ్మ మాట్లాడారు ఇంతకు ముందు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో చేరి నాటకాలు ఆడుతున్నారు. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. నీలాంటి చెల్లులు మాత్రం ఎవరికీ ఉండకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంత నైవంచకురాలి ప్రపంచంలో ఉండదు. విన్నారు కదండి, అదండి ఈ మహానటి యొక్క చేష్టలు. అందరికీ నమస్కారము, బాయ్.